కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. ఫ్యామిలీ అంటే బాగా సెటిల్డ్ ఫ్యామిలీ. సెటిల్డ్ ఫ్యామిలీ ఏంటమ్మా? ఆయన ఇంటి పక్కన ఉన్న ఫ్లాట్ లో వాళ్ళని వెళ్ళి అడిగాను. ఆయనకే ఆ పోస్ట్ మాస్టర్ గురించి తెలియట్లేదు. ఇదే కేసరగుట్ట బస్ స్టాండ్ లో ఎవడైనా దిగి ఒకళ్ళతో వరదరాజు ఇల్లు ఎక్కడన్నా అడిగితే నిక్కరేసుకున్న బొడ్డోడు కూడా మన ఇల్లు చూపించి వెళ్ళిపోతాడు. అది గొప్ప, ఇది గొప్ప. మీలాగా నోరేసుకుని అందరిని భయపెట్టకుండా పద్ధతిగా ఉండే కుటుంబం అనుకుంటున్నాను. నా ఇమేజ్ డ్యామేజ్ చేయకు, నోరు మూసుకో, షటప్. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పెళ్లి సక్రమంగా జరగాలంటే ఒక ముఖ్యమైన కండిషన్ ఉంది. ఏంటా కండిషన్ నాన్న? చెప్పండి నాన్న. ముందు ఇది తీసుకో, వెంటనే ఓపెన్ చేసి చదివేసాయి. అయ్యో, ఏంటి నాన్న ఈ చండాలం? నాన్ వెజ్ వంటల బుక్ నాకెందుకు? ఏంటండి ఇది? మన ఇంట్లో స్వచ్ఛమైన శాకాహారం. ఎవ్వరూ కూడా కోడిగుడ్డు కలిపిన కేక్ కూడా తినం. ఇప్పుడు ఎందుకండి ఈ చండాల బుక్కు? కల్పన, మామూలుగా అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి సాంప్రదాయంగా ఉండాలని కోరుకుంటారు, కానీ వీళ్ళు అమ్మాయి చికెన్ వండాలని కోరుకుంటున్నారు. అయ్యయ్యో. నిర్మల, మామూలుగా అబ్బాయి ఇంట్లో వాళ్ళు మనకన్నా కొంచెం తక్కువగా కొంచెం మామూలు స్థాయిలో ఉండాలని కోరుకుంటారు, కానీ వీళ్ళు అమ్మాయి మటన్ వండాలని కోరుకుంటున్నారమ్మా. కల్పన, అబ్బాయి ఇంట్లో వాళ్ళు అమ్మాయి అందరితో అభిమానంగా ఉండాలని కోరుకుంటారు, కానీ వీళ్ళు అమ్మాయి బిర్యానీ వండాలని కోరుకుంటున్నారే. అంతెందుకు నిర్మల, జనరల్ గా అబ్బాయి ఇంట్లో వాళ్ళు అమ్మాయి రోషంగా ఉండాలని కోరుకుంటారు, కానీ వీళ్ళు అమ్మాయి రొయ్యల కూర వండాలని కోరుకుంటారు. చాలా ఆపండి అన్న. మీరు చెప్పేది వింటుంటేనే వామిటింగ్ వస్తుంది అన్న. మనం ఎవరం తినని ఈ చెండలాన్ని ఎలా వండాలి నాన్న? నేనేమైనా పుట్టినప్పుడు మీ అమ్మ వండే కూరలు తింటానని కలగన్నానా? ఇప్పుడు 3 పూట్ల పీకల దాకా తింటలేదు. ఇక చాలా ఆపండి. మనం స్వచ్ఛమైన శాకాహారులు అని చెప్పొచ్చు కదా. నాకు మాత్రం ఆలోచన రాలేదనుకున్నావా? చెప్పడానికి నోరు తెరిస్తే ఆవు పాలు పోసి ఎగ్ పఫ్ తినమంటారేమోనని భయంతో తప్పించుకొని బయటకు వచ్చి పారిపోయినే. నాన్న, ఇప్పుడు ఏం చేయాలి నాన్న? ఇప్పుడు నువ్వెందుకు అనవసరంగా భయపడుతున్నావు? ముందు పెళ్లి జరగనివ్వు, నువ్వు ఆ ఇంటి కోడలుగా వెళ్ళి సెటిల్ అవ్వు. నువ్వు వంట చేసే అద్భుతమైన ప్రావీణ్యానికి శాకాహారం ఏంటి, మాంసాహారం ఏంటి, అన్నం తినాలనే కోరిక వాళ్ళకి చచ్చిపోదా ఏంటి? నాన్న ఆపు నాన్న. నువ్వు ఇదిగో, నీళ్ళ నిండా మునిగే వాళ్ళకి చలేంటి గిలేంటి చదువుకో. కల్పు, ఇలా రావే. ఏంటి? నువ్వు ఎప్పుడు చండాలంగా ఉలవచారు చేస్తావు కదా, అవన్నీ కొన్నాళ్ళు పక్కన పెట్టి మటన్ బొక్కల పులుసు ఎలా చేయాలో ప్రాక్టీస్. వంటల్లో 2 రకాలు, శాకాహారం, మాంసాహారం. నీకు నచ్చిన టైపు లాగించేయి బాస్. మేమిద్దరం కూడా ఈ ఆశ్రమంలోనే పెరిగాము. తనకి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆపరేషన్ కోసం 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట. పాపం అనామిక, ఇన్ని కష్టాలు తనకే రావాలా? అది సరిపోదన్నట్టు నేనొక్కడిని తన చైన్ తీసుకెళ్లి తాకట్టు పెట్టాను. నా కర్మ కొద్దీ ఆ చైన్ ఎవడో తీసుకెళ్లిపోయాడు. ఏం చేయాలో తెలియట్లేదు, కానీ తన కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. నందు కొత్తగా మన టీమ్ లో జాయిన్ అయినందుకు ఖచ్చితంగా మనకి ట్రీట్ ఇవ్వమని అడుగుదామే. అంతేనంటావా? అడుగుదాం, ఇక్కడే ఉన్నాడు కదా, అడుగుదాం పద. హాయ్. హాయ్. ఏంటి నందు, చాలా తీవ్రంగా థింక్ చేస్తున్నట్టున్నారు? ఏముంటుంది బేబీ, అదే మన టీమ్ లో జాయిన్ అయ్యారు కదా, ఏం ట్రీట్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. అంతే కదా నందు? ట్రీటే కదా. ఇక్కడే తల ఒక సమోసా కాఫీ తెప్పిస్తాను, తినేసి బయలుదేరండి. ఏంటి, కాఫీ సమోసానా? అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో 15,000 రూపాయల శాలరీ తీసుకునే వాళ్ళ ట్రీట్ ఇది. అదే కదా, యానిమేషన్ టీమ్ లో మంత్లీ 1,00,000 రూపాయల పైన శాలరీ తీసుకోబోతున్నారు. దానికి మీరు పెద్ద 5 స్టార్ హోటల్ లో ట్రీట్ ఇవ్వాలి. ఏంటది? స్టార్ హోటల్? అవును బ్రో, స్టార్ హోటల్ కాదు, 5 స్టార్ హోటల్. ఎందుకంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు? నేనే ఎన్నో రకాల సమస్యల్లో ఉన్నాను. అప్పుడైతే ట్రీట్ ఇవ్వనంటారా? ట్రీట్ అదంతా శాలరీ వచ్చినప్పుడు ఆలోచిద్దాం. ముందు వెళ్ళి అందరూ వర్క్ చేసుకోండి, వెళ్ళండి. పదండి గాయ్స్, చాలా పిసినారి. అకౌంట్స్ డిపార్ట్మెంట్ లోనే ఉండాల్సింది. ఏంటి బ్రో ఇలా ఉన్నావు నువ్వు? ఒక్క ట్రీట్ ఇవ్వడానికి ఇంత ఆలోచిస్తున్నాడు.
నందు, నేను మొత్తం అంతా వింటూనే ఉన్నాను. ఏమైంది ఇలా మాట్లాడుతున్నారు? మరి లేకపోతే ఏంటండి? స్టార్ హోటల్లో ట్రీట్ అడిగితే ఇంకెలా మాట్లాడాలి? మీరిప్పుడు ఒక యానిమేటర్ నందు, మీ రేంజ్కి అలాగే అడుగుతారు. అలా అని నా దగ్గర పైసా లేనప్పుడు అప్పు తీసుకుని ట్రీట్ ఇవ్వమంటారా? మీరంటే అప్పులు చేసే ఖర్చు చేస్తారు, నేనలా చేయలేను. ఏంటది? నేను అప్పులు చేస్తున్నానా? అంతా నాకు తెలుసు. మీ చెల్లెలి కోసం కష్టపడి అప్పులు చేసి తనకి నచ్చినవన్నీ కూడా మీరే చేస్తున్నారు కదా. అదేనండి నేను చెప్పాలనుకుంది. నిన్న ఆ ఆశ్రమానికి నేను కూడా వచ్చాను. మీరు ఆ అనాథాశ్రమంలో పెరగడం, మీ చెల్లెలికి హార్ట్లో ప్రాబ్లం ఉండడం, దానికోసం అప్పులు చేసి ఖర్చు చేయడం, ఇవన్నీ కూడా నేను దూరం నుంచి విన్నానండి. వినగానే చాలా బాధగా అనిపించింది. మీ పరిస్థితి చూసిన తర్వాత నా మనసుకే ఎంతో బాధగా అనిపించిందండి. కానీ మీరేంట్రా అంటే అసలు ఎలాంటి బాధ లేనట్టు కనపడుతున్నారు. ఏం చేయమంటారు నందు? నా బాధలన్నీ నా మనసులోనే ఉంచుకుంటాను. అది నా సంతోషాలు అందరికీ పంచాలనుకుంటాను. ఇదే నా పాలసీ. అందుకోసం మీరు మిగతా వాళ్ళ సంతోషం కోసం మన కష్టాల్ని మర్చిపోయి పనిచేయాలంటారా? అలాగే ఉండాలి అంటాను. అప్పుడే ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. ఇప్పుడు మీరు ఈ ట్రీట్ ఇవ్వకపోతే గనుక టీంలో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని కంజూస్ అనుకోవడం మొదలు పెడతారు. ఆ తర్వాత వాళ్ళు మీతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తారు చెప్పండి? ఏమండి, నా దగ్గర అంత క్యాష్ ఏమీ లేదండి. నేనిస్తాను. మీరు సైలెంట్గా ఉండండి. మీరే ఆశ్రమంలో బతుకుతూ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఏమండి, మీకెందుకండి ఈ అనవసరమైన పనులన్నీ? ఆ, అది మాత్రమే కాకుండా నా దురదృష్టం కొద్దీ నేను ఇప్పటికే మీకు రుణపడి ఉన్నాను. ఏమంటున్నారు? ఏం లేదండి. అదేంటంటే బాస్తో మాట్లాడి నాకు జాబ్ కూడా ఇప్పించారుగా, నేను అదే చెప్పబోతున్నాను. దానికే నాకు మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? పర్వాలేదు. నా టీంలో ఉన్న వాళ్ళు అవమానం ఫేస్ చేయడం నేను ఎప్పుడూ అలౌ చేయలేను. అది కాదండి, నేను చెప్పేది వినండి. మీరేం మాట్లాడకండి. నేను నా శాలరీ నుండి అడ్వాన్స్ తీసుకొని మీకిస్తాను. ఆ అమౌంట్ తోనే మీరు ట్రీట్ ఇవ్వండి. ఇస్తున్నారు అంతే. నేనిప్పుడే అకౌంటెంట్తో మాట్లాడి అడ్వాన్స్ తీసుకొని వస్తాను. మీ శాలరీ రాగానే నెమ్మదిగా నాకు తిరిగిచ్చేసేయండి. ఓకే? బాస్, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బాస్. దానికన్నా ముందు నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏ విషయం బాస్? చెప్పండి. ఏం లేదు, ఆ అనామికను లైన్లో పెట్టడానికి 100 రోజులను పెట్టేసుకున్నాం కదా. అవును. దాన్ని నేను 1 వీక్ కుదించేశాను. ఎలా బాస్? తను ఫైనాన్షియల్గా బాగా వీక్గా ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటది? అనామిక ఫైనాన్షియల్గా వీకా? అవును అశోక్, ఏం ఎమర్జెన్సీయో తెలీదు. శాలరీ నుంచి 25,000 అడ్వాన్స్ కావాలని ఇప్పుడే అకౌంటెంట్ దగ్గర అడిగి తీసుకుంది. తన దగ్గరున్న ఫోన్ అండ్ ఇంపోర్టెడ్ వాచ్ ఇవన్నీ చూసి తను రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అనుకున్నాను. కానీ తను ఎప్పుడైతే శాలరీ నుంచి అడ్వాన్స్ అడిగిందో అప్పుడే తను ఒక సాధారణ మిడిల్ క్లాస్ అమ్మాయిని నాకు తెలిసింది. ఇక అలాంటప్పుడు తనని లైన్లో పెట్టడం చాలా సింపుల్. పావుకి నాదస్వరం, మనిషికి డబ్బు. ఇప్పుడు ఆ డబ్బుతోనే విత్ ఇన్ 1 వీక్లో అనామికని నా చుట్టూ తిప్పుకుంటాను చూడు. అందుకు ఛాన్సే లేదు బాస్. ఏ? ఎందుకంటే తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అర్థం కాలేదు. బాస్, తను ఎవరనేది నేను ఇప్పుడే ఎంక్వైరీ చేశాను. సౌత్ ఇండియాలోనే ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ దేవరాజు గారి ఒక్కగానొక్క కూతురు బాస్. ఏ దేవరాజ్? ఏఏ టవర్స్, రియల్ ఎస్టేట్ టైకూన్ దేవరాజ్. ఏఏ స్టాండ్స్ ఫర్ అనామిక. ఇది చెప్పడానికి నేను వచ్చాను బాస్. మన కంపెనీ కన్నా 10 రెట్లు పెద్దది ఆ దేవరాజ్ గారి సామ్రాజ్యం. నాదస్వరాన్ని మాత్రమే కాదు బాస్, అది ఊదేవాణ్ణే కొనగలిగేంత స్థాయికి అనామిక రిచ్ బాస్. ఆమెనా మీరు డబ్బు చూపించి మాయ చేస్తానని ఏం చెప్తున్నావు? అంత పెద్ద బిజినెస్ మ్యాన్ డాటర్ మన కంపెనీకి వచ్చి వర్క్ చేస్తుందా? అది కూడా ఎంక్వైరీ చేశాను బాస్. ఆవిడ డ్రీమే సొంతంగా ఒక యానిమేషన్ కంపెనీ స్టార్ట్ చేయడం. అందుకనే బాస్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చింది. నువ్వు చెప్పేది కరెక్ట్ ఇన్ఫర్మేషనేనా? బాస్,
అమ్మాయిల గురించి నేను ఏ రోజైనా మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చానా? చెప్పండి, 100% డ్యామ్ షూర్గా చెప్తున్నాను. అనామిక ఒక పెద్ద కోటీశ్వరి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి బాస్. నాకు తెలిసి తనని లైన్లో పెట్టాలన్న ఐడియాని ఇంతటితో కట్ చేసుకుంటే మంచిదనిపిస్తుంది. నాకు అది అనిపిస్తుంది అశోక్.